సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ విందాం. ఇది ఒక రాజు గురించిన కథ, ఇంకా ఒక మాయలు చేసే అద్దం గురించిన కథ. ఒక్కసారి ఆలోచించండి, మన మనస్సులో నిజంగా ఏముందో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అచ్చం ఉన్నది ఉన్నట్టు చూపించే అద్దమొకటుంటే ఎలా ఉంటుంది? అబ్బా, ఊహించుకుంటూనే చాలా ఆసక్తిగా ఉంది కదూ! సరే, మరి మన కథ ఒక రాజుగారితో, ఆయనకున్న ఒక పెద్ద కోరికతో మొదలవుతుంది. అనగనగా విక్రమార్కుడు అనే ఒక చాలా మంచి రాజు ఉండేవారు. ఆయన తన ప్రజలని ఎంతలా చూసుకునేవారంటే అచ్చం కన్నబిడ్డలాగే చూసుకునేవారు. కాని ఆయన మనస్సులో మాత్రం ఒక పెద్ద కోరిక ఉండేదన్మాట. ఆయన కోరికేంటో తెలుసా? నా రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి, అంతే. తన రాజ్యంలో ఎవ్వరికీ ఏ చిన్న కష్టం కూడా రాకూడదని, అంతా మంచే జరగాలని ఆయన చాలా బలంగా కోరుకునేవారు. అలా రోజులు గడుస్తున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు ఎక్కడ్నుంచో తెలీదు, ఆ రాజ్యానికి ఒక చాలా వింతైన అద్భుతమైన వస్తువు వచ్చిందట. అదే ఈ మాయాదర్పణం, అంటే మాయలు చేసే అద్దం. ఇది చూడ్డానికి అద్దంలానే ఉన్నా ఇది మామూలు అద్దం కాదండోయ్. ఎందుకంటే ఇది మన రూపాన్ని కాదు, మన లోపలున్న అసలైన నిజాన్ని ఉన్నది ఉన్నట్టు చూపిస్తుందని అందరూ చెప్పుకునేవాళ్లు. ఇక ఈ అద్దం గురించి విన్న మన రాజుగారు చాలా గర్వంగా అనుకున్నారు, నేనే ముందుగా ఈ అద్దంలో చూస్తాను అని. అనుకున్నదే తడవుగా రాజుగారు ఎంతో గర్వంగా ఆ అద్దం ముందుకు వెళ్లి నిల్చున్నారు. అందులో తన రాజసం, తన గొప్పదనం, తన పరిపాలన అన్నీ కనిపిస్తాయని చాలా ఆశగా చూశారన్మాట. కాని అద్దంలో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు తన కళ్లను తనే నమ్మలేకపోయారు. ఆయనకు చాలా అంటే చాలా భయం వేసింది. అసలు ఆ అద్దంలో అంతలా భయపడటానికి ఏం కనిపించి ఉంటుంది? ఆ అద్దం వెనుకున్న అసలైన రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందామా? అసలు విషయమేంటంటే, ఆ అద్దం మన ముఖాన్ని చూపించదు. దానికి బదులుగా మన మనస్సులో లోపల దాగి ఉన్న రహస్య ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తుంది. అంటే లోపల మనం నిజంగా ఎవరో బయటపెడుతోందన్నమాట. అందుకే రాజుగారికి తన కిరీటం కనిపించలేదు. దానికి బదులుగా ఆయన మనస్సులోని ఆందోళనలు, భయాలు అన్నీ కనిపించాయి. ఎందుకంటే ఆ మాయల అద్దం ఎప్పుడూ ఎల్లప్పుడూ నిజం మాత్రమే చూపిస్తుంది. అంటే చూడండి, ఆ అద్దం యొక్క అసలైన శక్తి అంతా ఎక్కడుందంటే అది మనుషుల రూపాన్ని కాదు, వాళ్ల ఆలోచనల్ని చూపించడంలోనే ఉంది. అదే దాని గొప్పతనం. సరే, ఆ రోజు అద్దంలో చూసుకున్న ఆ నిజం ఉంది కదా, అది రాజుగారిని పూర్తిగా మార్చేసింది. మరి ఆయన ఎలా మారిపోయారో చూద్దామా? చూడండి, అద్దంలో చూసుకోకముందేమో ఆయన నేనొక గొప్ప రాజుగా అందరికీ కనిపించాలి అని ఆరాటపడ్డారు. కాని ఆ అద్దం అస్సలు నిజాన్ని చూపించిన తర్వాత ఆయనకి అర్థమైంది, గొప్పగా కనిపించడం కాదు, మంచి వ్యక్తిగా ఉండటం ముఖ్యమని. అసలైన మంచితనమనేది మనసు లోపలి నుంచే వస్తుందని ఆయన ఆ రోజు తెలుసుకున్నారు. ఇక ఆ రోజు నుండి విక్రమార్క మహారాజు అందరికంటే తెలివైన, దయగల రాజుగా పేరు తెచ్చుకున్నారు. చూసారా, తన గురించి తాను నిజం తెలుసుకోవడమే ఆయనను ఒక నిజమైన గొప్ప నాయకుడిగా మార్చింది. సరే, మరి కథ పూర్తయింది. ఇప్పుడు మనం కూడా ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ అలాంటి మాయా అద్దమే మన ముందుకొస్తే అది మనలో దాగి ఉన్న ఏ మంచి గుణాన్ని బయటపెడుతుంది?